కేర్ ఆఫ్ గోదావరి ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి మీ అందరికీ మా ఘన స్వాగతం. వావ్, చల్లగా కూల్గా ఉందండి వెదర్. ఈ చల్లని వాతావరణంలో బ్యూటిఫుల్ లైటింగ్, బ్యూటిఫుల్ మ్యూజిక్, అలాగే మీ అందరి సమక్షంలో ఈరోజు జరగబోతోంది కేర్ ఆఫ్ గోదావరి ఆడియో ఆవిష్కరణ. మరి ఈ కేర్ ఆఫ్ గోదావరిని మీకు అందిస్తున్నటువంటి టీం ఎవరు తెలుసుకోవాలి కదండి. మరి ఒక బ్యూటిఫుల్, వెరీ ప్యాషనేట్ టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ విత్ అ వెరీ ప్యాషనేట్ హీరో అండ్ హీరోయిన్స్ ఆర్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్. మరి వారు ఎవరు అంటే, ఉషా మూవీస్ సమర్పణలో బొమ్మన ప్రొడక్షన్స్ మరియు ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్లస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తూము రామారావు గారు, బొమ్మన సుబ్బరాయుడు గారు మరియు రాజేష్ రంబోలా గారు నిర్మాతలుగా, రాజా రామ్మోహన్ గారు దర్శకుడిగా, రఘు కుంచే గారి సంగీత దర్శకత్వంలో రోహిత్ గారు హీరోగా అండ్ శృతి వర్మ, దీపు నాయుడు హీరోయిన్స్గా కేర్ ఆఫ్ గోదావరిని మన ముందుకు తీసుకొస్తున్నారు. గోదావరి 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 ఈ మాట కొత్తేం కాదు, కానీ ఎంత మాట్లాడినా పాత పడదు. ఎందుకంటే ఈ గోదావరి మహత్యం అలాంటిదన్నమాట. దానికి తగ్గట్టు ఒక మంచి క్యాప్షన్ కూడా డైరెక్టర్ గారు పెట్టారండి. ఈ మధ్య వచ్చిన సినిమాలకి ఇటువంటి ఒక మంచి యాప్ట్, కరెక్ట్ క్యాప్షన్ నేను చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే క్యాప్షన్ ఏంటంటే, క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్. వావ్, నిజంగా గోదావరి గురించి ఒక మాటలో చెప్పగలమా చెప్పండి బాబోయ్, ఎంత చెప్పినా తక్కువే. ఎంత విశాలమైన గోదావరి అంటే ఆ క్యాప్షన్ పెట్టడం మన వల్ల కాదు. ఎంత చెప్పినా, ఎంత వర్ణించినా మాటలు సరిపోవు. అందుకనే అటువంటి ఒక క్యాప్షన్ని ఈ సినిమాకి ఎంచుకున్నారు. అండ్ ఐ థింక్ ద హోల్ టీమ్ నీడ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫార్ దిస్ వండర్ఫుల్ క్యాప్షన్. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఒక మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ టీంకి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేసుకుందాం. ఈలలు కూడా మాకు ఓకేనండి. ఇందాక చాలా చిన్నగా వినిపించింది, గట్టిగా వినిపించినా పర్వాలేదు. ఏది ఇంకొకసారి అది. థ్యాంక్ యూ. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ మధ్య ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే కదండి. ఒక పక్క ట్రంప్ గారి గొడవ, ఇంకో పక్క డబ్బులు గొడవ, ఇప్పుడే ఈ మధ్య వస్తుంటే ఉప్పు గొడవ కూడా మొదలైందండి బాబోయ్. 400 1 కిలో. ఈ గొడవలన్నింటినీ పక్కన పెట్టి ఈ కేర్ ఆఫ్ గోదావరి కోసం మీరందరూ వచ్చారు చూడండి. మీ అందరికీ అసలు పేరున మా ధన్యవాదాలు తెలియచేసుకోవాలి. చాలా ఓపిక్గా మీ టైంని తీసుకొని అన్నీ మర్చిపోయి మా దాకా వచ్చారు. ఒక్కసారి మీకోసం మీరే చప్పట్లు కొట్టుకోవాలి ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ అండ్ స్వీట్ ఆడియన్స్ టు బీ హియర్ టునైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక గోదావరి గురించి చెప్పాలి అంటే, ఎక్కడో పుట్టి మన రాష్ట్రంలో నుంచి అలా వెళ్తూ ఎన్నో రాష్ట్రాల్లోకి వెళ్తోంది ఈ గోదావరి. మరీ ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీలో గోదావరి గురించి ఎన్ని సినిమాలు వచ్చాయండి. గోదావరి తీరాన షూటింగ్ చేశారు. గోదావరి ప్రాంతం నుంచి వచ్చినటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇంకా ఇలా మాట్లాడుకుంటూ పోతే మన ఆడియో ఆవిష్కరణ లేట్ అయిపోతుంది. కానీ ఒకే ఒక మాటలో చెప్పాలంటే, మర్యాద కన్నా, వెటకారం కన్నా, ఎంటర్టైన్మెంట్ కన్నా కేర్ ఆఫ్ గోదావరియే. మరి ఇటువంటి ఒక మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నటువంటి టీంకి మరొకసారి మా అభినందనలు. వెల్, ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి చాలామంది స్పాన్సరర్స్ కూడా మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. గోదావరి క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ సరిపోదండి, పోస్టర్ పట్టదండోయ్ అంటూ వస్తున్నటువంటి ఈ ఒక్క సినిమా టీజర్ కూడా ఈ మధ్య మనం రిలీజ్ చేసుకున్నామండి. అది ఎంత ఘనంగా రిలీజ్ చేసామంటే, మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ కోసం ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. మరి చిరంజీవి గారి 150th మూవీ ఖైదీ నంబర్ 150 సెట్లోకి వెళ్ళి మొత్తం టీం అంతా కూడా వెళ్ళి డైరెక్టర్ వివి వినాయక్ గారి చేతుల మీదుగా ఈ కేర్ ఆఫ్ గోదావరి టీజర్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఆ టీజర్ వీడియో ఇప్పుడు మీ అందరి కోసం. లెట్స్ హ్యావ్ అ లుక్.
మచ్ ఫర్ ప్లేయింగ్ దట్ అమేజింగ్ వీడియో. మరి టీజర్ లాంచ్ ఇలా వివి వినాయక్ గారి చేతుల మీదుగా జరిగింది. దానికి బోనస్గా మనకు ఒక టీజర్ కూడా చూపించారు. రోహిత్, యూ లుక్ సో ప్రామిసింగ్. వావ్, కంగ్రాచులేషన్స్. వెల్, మూవింగ్ ఆన్, ఈరోజు చాలా స్వీట్గా స్టార్ట్ చేసుకున్నాం మన ప్రోగ్రామ్ని. షార్ట్ అండ్ స్వీట్గా మన ప్రోగ్రామ్ని ముగిద్దాము. మరి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆడియో వినాలి కదండి. ఆడియో గురించి చెప్పాలి అంటే రఘు కుంచే గారి సంగీత దర్శకత్వంలో ఈరోజు ఈ ఆడియోలో ఈ మార్కెట్లో రఘు కుంచే గారి సొంత బ్యానర్ కుంచే కార్డ్స్ అన్న బ్యానర్లో రిలీజ్ అవుతోంది. మరి రఘు గారు ఈరోజు ఇక్కడ లేకపోయినా అమెరికాలో కూడా సైమల్టేనియస్గా సాంగ్స్ని అక్కడ రిలీజ్ చేస్తున్నారట. సో వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. రఘు కుంచే గారి మ్యూజిక్ అంటే మనందరికీ తెలుసు, చాలా కూల్గా చిల్గా ఉంటుంది. కాబట్టి లెట్స్ సీ. మరి కూల్ చిల్ అన్నాను, అందరూ కాస్త చల్లబడిపోయినట్టున్నారు. కాస్త చేతులకి పని పెడదాం, వార్మప్ చేసుకుందాం ఒకసారి గట్టిగా. కెన్ ఐ హియర్ ఇట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ? వెనకాల ఇంకా ఇక్కడ ఇప్పుడు కాస్త ఆడియన్స్ ఉన్నారు అన్న ఒక చిన్న ఇది ఫీలింగ్ వచ్చింది మాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదామండి. మరి మొదటి పాట, దట్ ఈస్ ద టైటిల్ ట్రాక్ ఆఫ్ దిస్ ఫిల్మ్, కేర్ ఆఫ్ గోదావరి. ఈ టైటిల్ సాంగ్ని, ఈ ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఎక్స్ మినిస్టర్, బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఒకసారి గట్టిగా చప్పట్లతో మా ఆహ్వానితులందరికీ కూడా ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాను. అ వెరీ వార్మ్ వెల్కమ్ టు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు. ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా ప్రొడ్యూసర్స్ ఓకే అందిస్తున్నారు. నమస్తే సార్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. అలాగే ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్, మన టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ బ్లేడ్ బాబ్జీ, లీలా మహల్ సెంటర్, మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం సార్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. మొదటి పాటని లాంచ్ చేయడానికి మా అతిథులు వేదికపైకి ఉన్నారు. మరి మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా వేదికపై ఉన్న అతిథుల్ని కోరుతున్నాను. ద ఫస్ట్ సాంగ్, ద ఫస్ట్ ట్రాక్ ఆఫ్ కేర్ ఆఫ్ గోదావరి. ఫస్ట్ సాంగ్ లాంచ్. సార్ వేదికపై ఉండవలసిందిగా కోరుతున్నాను. అయ్యారు అయ్యారు వెన్నెల్లోన గోదారి అందం, గోదాట్లోన గలగలల అందం, కొబ్బరి చెట్ల కచ్చేరి అందం, గోదారోళ్ళ ఎటకారం అందం, గోదారోళ్ళ మమకారం అందం, గోదారోళ్ళ మర్యాద అందం. బలిగరండి గీతాలు తిరునాళ్ళు అందాలు మచ్చళ్ళు జడకుచ్చుళ్ళు గొప్పిళ్ళు అమ్మగారండి మీరు అందుకోండి. సంతోషం. ఈరోజు మిత్రులు రామ్మోహన్ గారు, రామారావు గారు, సుబ్బారాయుడు గారు, రంబాల గారు, వీరు నలుగురు కలిసి మరి మనకి పవిత్రమైనటువంటి గోదావరి దగ్గర గోదావరి కేర్ ఆఫ్ గోదావరి పేరుతో ఒక మంచి సినిమాని ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకులకు అందించి ఈ రోజున ఆడియో రిలీజ్ చేసేటువంటి ఈ ఫంక్షను మరి మీ అందరి సమక్షంలో వైభవంగా జరుగుతున్నందుకు ప్రొడ్యూసర్స్కి, ఈ కేర్ ఆఫ్ గోదావరి టీం మొత్తానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరి ఈ సినిమా సక్సెస్ కావాలని, ప్రజలకి ఇది చేరు కావాలని, ప్రజలు అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి నేను కోరుతూ మరొకసారి వాళ్ళందరినీ కూడా టీం మొత్తాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను హృదయపూర్వకంగా. దేవి ప్రసాద్ గారు, యాజ్ అ డైరెక్టర్గా
కేర్ ఆఫ్ గోదావరి టీజర్ చూశారు, ఫస్ట్ సాంగ్ చూశారు. సో ఎలా ఉంది మా గోదావరి? కేర్ ఆఫ్ గోదావరి మా మిత్రులు రైటర్ మోహన్ గారు దర్శకుడిగా మారి తీసినటువంటి మొదటి సినిమా. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, ఆయన ఎవరితో పనిచేసినా వాళ్ళందరూ చాలా చాలా ఇష్టపడే వ్యక్తి మా మోహన్ గారు. నాతో మేమిద్దరం కలిసి కూడా వర్క్ చేసాం. ఆయన డైలాగుల్లో చాలా కామెడీ పంచ్ ఉంటుంది, అదిరిపోతాయి ఆయన డైలాగులు. అలా చూసుకుంటే మామూలుగానే గోదావరి అని టైటిల్ పెట్టారు. గోదావరి జిల్లాల్లోనే కొంచెం ఒక స్వీట్ వెటకారం ఉంటుంది. డెఫినెట్గా ఆ నవ్వించేటటువంటి వెటకారం ఇందులో కూడా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ముందుగా ఈ సినిమాలో పాటలు రాసినటువంటి గీత రచయితలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మిత్రుడు రఘు కుంచే, తను డబ్బింగ్ ఆర్టిస్ట్గా, తర్వాత ఆర్టిస్ట్గా, తర్వాత సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, అలా ఎప్పటి నుంచో మాకు బాగా పరిచయం ఉన్న మిత్రుడు. తను ఇప్పుడు ఇక్కడ లేరు. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న సినిమాలు బాగుంటే చాలా బాగుంటున్నాయండి, బాగుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి. అలాగే మా మోహన్ గారి సినిమా డెఫినెట్గా డైరెక్టర్గా మంచి పేరు వచ్చి, తర్వాత నిర్మాతలు రామారావు గారికి, సుబ్బారాయుడు గారికి, రాజేష్ రంబాల గారికి మంచి పేరుతో పాటు మంచి డబ్బు కూడా తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. Pearl Mines and Minerals MD మిస్టర్ రాజా గారు ఆన్ టు ద డేస్ ప్లీజ్. రాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. Pearl Mines and Minerals MD, one of our sponsors tonight, రాజా గారు ఫ్రమ్ ఒంగోల్, వారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు నమస్కారం సార్, వెరీ వార్మ్ వెల్కమ్. అలాగే ఈరోజు కొంతమంది స్పెషల్ కిడ్స్ ఈరోజు వేదికపై వచ్చి మన అతిథులతో పాటు ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ రెయిన్బో హోమ్స్ అంటే మనందరికీ తెలుసు, స్ట్రీట్ చిల్డ్రన్, అలాగే బాధల్లో ఉన్నటువంటి పిల్లలు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి పిల్లల్ని హెల్ప్ చేసే సంస్థ రెయిన్బో హోమ్స్ నుంచి ఈరోజు 4 చిన్నారులు ఇక్కడికి రావడం జరిగింది. దివ్య, అంబిక, ప్రశాంతి అండ్ పాషా, రాజేష్. అందరున్నారా? ఒకసారి వేవ్ చేసేయండి, అందరికీ హలో చెప్పేయండి. సో రెయిన్బో హోమ్స్, మీరు అందరు కూడా ఈ రెయిన్బో హోమ్స్ అనే ఇన్స్టిట్యూషన్ పేరు వినే ఉంటారు. వీళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలని చేపడుతూ చిన్నారుల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని చదివించి ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం, వాళ్ళ ఆరోగ్యం పరంగా, చదువు పరంగా అన్ని బాధ్యతలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ఈ సంస్థ వారందరికీ కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందిద్దాం ఫర్ దే వండర్ఫుల్ జాబ్ అండ్ కీప్ కంటిన్యూయింగ్ ద సేమ్ వర్క్. వెల్, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి రాజా గారిని అలాగే చిన్నారుల్ని అందరినీ కలిసి 2వ పాట రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ సాంగ్ రిలీజ్. ప్రతి అడుగై పరుగై నిసిలో నువ్వు చిచ్చర పిడుగై కృషికే ఓ వెచ్చని గొడుగవరా, కలలే అలలా ఉప్పెనలా కదిలే ఓ నిప్పుల కనిలా కణము కణకణమని మ్రోగేలా, ఏదులే లేదింకా మోగించైరాటంకా బరిలో దుగాక గెలుపే నీదింకా చల్రె చేలో విను వీధిలో ఎగరైరో జెండా. ఇప్పుడు తొలి ప్రయత్నంగా యాజ్ అ డైరెక్టర్ రైటర్ మోహన్ గారు మన ముందుకు వస్తున్నారు. మల్కాపురం శివకుమార్ గారు నిర్మాత, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నిర్మాత శ్రీ మల్కాపురం శివకుమార్ గారు, వేదికపై ఉన్న అతిథులందరికీ మరొకసారి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. థర్డ్ సాంగ్ లాంచ్ ప్లీజ్.
నన్నే నాకు చూపిన సమయాన నేనేనా ఆ నిమిషంలో నువ్వైపోయానా తొలి పొద్దులాంటి నీ నవ్వు సరిహద్దు దాటి నాకివ్వు ఇంకెంత కాలం నువ్విలా నీ కనులు మెరిసే మినుగురులు నా మనసుకేసెను సంకెళ్ళు ఎటు వెళ్ళలేనే నేనిలా మొదటి కవి అయిన నన్నయ్య గోదావరిని ప్రస్తావించారు. తెలంగాణ ఆది కవి అయిన పాల్కురికి సోమన్న గోదావరిని ప్రస్తావించారు. శ్రీనాథుడు చెప్పనేక్కర్లేదు. జంధ్యాల గారు కానీ ఈవి సత్యనారాయణ గారు కానీ ఇతర ఎవరైనా కానీ గోదావరిని ముట్టుకుంటే అది ప్రాణం పెడుతుంది. సినిమాకైనా మనిషికైనా ఎవరికైనా అది జీవనది. కాబట్టి గోదావరి అనే పేరు పెట్టుకున్నారు అంటే అర్థం మీరు రేపటి రోజున కేర్ ఆఫ్ సక్సెస్ అవుతున్నారని, కేర్ ఆఫ్ కాసుల వర్షం అవుతోందని, కేర్ ఆఫ్ పైగా ఇద్దరు ముగ్గురు కూడా 3 ప్రాంతాల వారికి చెందినవారు కాబట్టి నాకు తెలిసినంత వరకు నూతనమైన తెలుగు చైతన్యానికి ఈ గోదావరి ఐ థింక్ ప్రేమ కామెడీ 2 గ్యారంటీ ఉండి ఉంటాయి. మనసు నిండా పండు వెన్నెల్లో గోదావరిని చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో ఇవాళ ఈ ఆడియో క్యాసెట్ వేడుక చూస్తూ ఉంటే కూడా అంత గొప్ప ఆనందాన్ని కలిగించింది. గోదావరి గురించి మాటలు ఉండవు, గోదావరి గురించి వర్ణనలు ఉండవు. ఎందుకనంటే గోదావరి అంటేనే కష్టాలు, కన్నీళ్ళు, సరదాలు, సంతోషాలు, హాస్యాలు, అల్లరి ఇవన్నీ కలగలిపినదే గోదావరి. కాబట్టి ఈ అన్నింటికీ ఈ కేర్ ఆఫ్ గోదావరి కావాలని మనసు నిండా ఆకాంక్షిస్తూ మరి సినిమా నిర్మాత అయినటువంటి నిర్మాతలు మొదటిసారిగా ఈ సినిమా తీసినప్పటికీ మరి ఇక్కడ ఆడియో ఫంక్షన్ చూస్తుంటేనే ఒక పండుగ వాతావరణంలో మరి టైటిల్కు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఆడియో ఫంక్షన్లోనే అందరి ముఖాల్లో ఒక సంతోషం కనబడుతుంది. మరి ఇలాంటి టైటిల్స్ మరి గతంలో మనం చూస్తే పెద్ద వంశీ గారు పెట్టేవారు. అదేవిధంగా లెటర్స్ కానీ మరి వీరి యొక్క డిజైన్స్ కానీ టైటిల్స్ కానీ అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సినిమా మంచిగా ఆడి మరి ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆదరించి అభిమానించి మరి విజయం వైపు తీసుకెళ్ళి మరి ఇలాంటి నిర్మాతలకు సహకరిస్తూ మరి ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మరి ఈ సినిమాను చూసి విజయవంతం చేసి చెట్ల కచ్చేరియో అందం గోదారోళ్ళ ఎటకారం అందం గోదారోళ్ళ మమకారం అందం గోదారోళ్ళ మర్యాద అందం తీర్థాలు తిరణాలు పందాలు హైలెస్సో పచ్చళ్ళు చెడకుచ్చుళ్ళు గొప్పిళ్ళు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. శ్రీ రవీందర్ గారికి స్వాగతం. మరొకసారి వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా మా స్వాగతం పలుకుతూ మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. ఐటమ్ సాంగ్ లాంచ్ చేయండి, చేద్దాం. పులస తినరా మానవా మానవా
కోసా ఎత్తుపోతల మేడం కోసా నోరూరే దాకలోన ముక్క కుమ్ముకోర బాలరాజు ఊరించే పక్కనుంది చొక్క సొప్పుకోర సుబ్బరాజు నోరూరే దాకలోన ముక్క కుమ్ముకోర బాలరాజు ఊరించే పక్కనుంది చొక్క సొప్పుకోర సుబ్బరాజు కేర్ ఆఫ్ గోదావరి హీరో ఎవరైతే ఉన్నారో వారి తండ్రి గారి వ్యాపారంలో ఉన్నా కూడా కొడుకుని ఎంకరేజ్ చేసి అన్ని విధాల ఈ కార్యక్రమం సహకరించిన రవీందర్ గారికి, రవీందర్ గారు నాకు చాలా దగ్గర బంధువు. కేర్ ఆఫ్ గోదావరి ఆడియో ఆవిష్కరణకు చేసినటువంటి పెద్దలందరికీ అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా క్షమాపణలతో కూడుకున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను అంటే కొన్ని కాన్సర్ట్స్ కమిట్మెంట్స్ వల్ల ఈరోజు ఈ ఆడియో ఆవిష్కరణకి అందుబాటులో లేకుండా పోయాను. ఒక రకంగా చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను మ్యూజిక్ చేసిన సినిమా ఆడియో ఆవిష్కరణ అండ్ ఫస్ట్ టైం నా సొంత ఆడియో లేబుల్ కుంజే కార్డ్స్ మీద రిలీజ్ అవుతున్నటువంటి ఆల్బమ్ ఇది. సో ఈ సమయానికి లేకుండా పోవడానికి చాలా బాధగా ఉంది పక్క. ఎనీవేస్ మా మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకొని మన్నిస్తారని కోరుకుంటూ మా కేర్ ఆఫ్ గోదావరి దర్శకుడు రాజా రామ్మోహన్కి ఈ సినిమా పెద్ద హిట్ అయి మంచి భవిష్యత్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోహిత్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నాడు మీద ముద్దులెట్టు పొడులాగా పట్టు పట్టు ఏకముళ్ళు గుచ్చుకుంటే పీకదాకా పచ్చిగుండు చూపు బోర పైపు చూసి మందిలే కన్నెలేటి కన్ను పీటి లంగరేసిలాగా మందిలే నోరూరే నక్కలోన మొక్క కుంబర బాలరాజు ఊరించే మక్కనుంది సుక్క సప్పుకోర సుబ్బరాజు నోరూరే నక్కలోన మొక్క కుంబర బాలరాజు ఊరించే మక్కనుంది సుక్క సప్పుకోర సుబ్బరాజు. ఆయన ఎన్ఆర్ఐ ఫారిన్ నుంచి వచ్చారన్నప్పుడు సో ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంటారని చెప్పి అనుకున్నాను, కానీ తర్వాత మెల్లిమెల్లిగా ఆయన చేస్తుంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇందాక మీరు చూశారు సో ఆయన పర్ఫార్మెన్స్ గురించి. సో వీ గాట్ హీరో రెడీ. సో అంతే ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రొడ్యూసర్ కానీ ఇక్కడ హీరో కానీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే అంత స్ట్రెయిన్ అంత ఎఫర్ట్ అందరూ పెట్టారు, బట్ మీ అందరిది ఆశీర్వాదాలు ఉండాలి. సో తప్పకుండా ఈ ఆశీర్వాదాలు ఉంటాయి, ఎందుకంటే రోహిత్ మళ్ళీ మంచి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి. అండ్ ప్రతి ఊర్లోనూ 100 మామూలు ఇల్లుంటే ఒకటో రెండో డబ్బున్న కుటుంబాలు ఉంటాయి. ఆ ఇంటితో తెలియని ఏదో ఇమోషన్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ప్రతి ఊర్లోనూ ప్రతి కుర్రాడి జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది. ఈరోజు సుబ్బుగారితో ఎలా అయినా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. సునందని మర్చిపోలేకపోతున్నాను రా. నీకు లవర్ ఉందా? బావగాడు కూడా మార్గదర్శిలో చేరాడు. ఓ క్రీమ్ బిస్కెట్ కొనుక్కున్నాడు. నీ చేపల పులుసు ఆగు, పైసీగా కావాలన్నాగా పైసీగా. ఫుల్ టైం కట్లు కడుతుంటాను, పార్ట్ టైం ఫ్లాట్లు కడుతుంటాను. నేను క్షమించిన విషయాలు రెండు రే. ఒకటి, నా చెరువులో చేప జోలికి వచ్చిన. 2, నా ఇంట్లో పాప జోలికి వచ్చిన. మనిషిగా పుట్టినందుకు అవసరమైతే ప్రపంచంతోనే పోరాడాలి. ఈ ప్రపంచంలో ఎవరి సిగ్నేచర్ వాడికి ఉండాలి రాజా. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే అభిమానం సంపాదించుకుంటాను. నువ్వు చేసిన పని ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఫెయిల్ అవ్వలేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మృత్యుంజయ నాయుడికి తెలియకూడదు. మరి ఫార్మేట్ ఆడుతూనే పోవాలరా.
ఏంటి రాజా అలా చూస్తున్నారు? కొత్తగా ఉండాలి కదా. ప్రొడ్యూసర్ బందర్ బాబీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జెమిని సురేష్ గారు, గిరిధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అండ్ వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రోహిత్ గారి తండ్రి గారు రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆల్ రైట్, బిగ్ సిడి లాంచ్ ఇప్పుడే జరిగింది. కాకపోతే సిడి లాంచ్ మాత్రం ఒక్క నిమిషం ఆలస్యంగా జరుగుతుంది. ఎందుకంటే హైపర్ రాజు గారు ఏదో వేలం పాట, ఆక్షన్, సిడి అంటున్నారు. మరి ఎవరు ఎక్కువ పాడితే ఇంకా మీ ఇష్టం అనుకోండి. రాజుగారు మైక్ పట్టుకొని మీ దగ్గరకు వస్తున్నారు. మీలో ఎవరు ఎక్కువ పాడతారో చూద్దాము. రాజుగారు ఎక్కడున్నారు? ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆడియో సీడీని లాంచ్ చేస్తున్నారు సుమన్ గారు. మరి మొదటి సీడీని లాంచ్ చేసి రోహిత్ గారికి మరియు వేదికపై ఉన్న అతిథులందరికీ కూడా అందించవలసిందిగా సుమన్ గారిని కోరుతున్నాను. కుంచే కార్డ్స్ కంపెనీ ద్వారా కేర్ ఆఫ్ గోదావరి ఆడియో మార్కెట్లో రిలీజ్ అవుతోంది. సుమన్ గారి చేతుల మీదుగా ఇప్పుడే ఆడియో సిడి లాంచ్ జరిగింది. ఫస్ట్ కాపీ అందుకున్నారు రోహిత్ గారు మరియు వేదికపై ఉన్న అతిథులందరూ. ఎంతకాలం నువ్విలా నా మనసుకేసెను సంకెళ్ళు, ఎటు వెళ్ళలేనే నేనిలా, నువ్వేనా నువ్వేన సమయాన నేనేనా. గారు నమస్కారం మేడం, రండి. సుమన్ గారి చేతుల మీదుగా, అలాగే మాజీ పోలీస్ ఆఫీసర్ గంగాధర్ రావు గారి చేతుల మీదుగా సిడి అందుకుంటున్నారు. 1,25,000 అమౌంట్ కి మొట్టమొదటి సిడిని కొనుక్కున్నారు. ఆహా, సెల్ఫా సార్, అది బేరరా? ఇంకా ఒకసారి గట్టిగా వేసుకోవాలి అందరూ. ఇందాకటి నుంచి అందరూ రోహిత్ రోహిత్ అని అంటున్నారు. ఇద్దరు తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. రోహిత్కి ఎలాగో రిలీజ్ అయిన తర్వాత 10 times ఎక్కువ పేరు వస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో రోహిత్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఒక ఊర్లో డెఫినెట్గా అలాంటి అబ్బాయిలు దగ్గర 10 మంది అయినా ఉంటారు కదా. యా, సో ఆబ్వియస్గా రోహిత్ క్యారెక్టర్కి అందరూ కనెక్ట్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. కేర్ ఆఫ్ గోదావరి టైటిల్ నాకు పర్ఫెక్ట్ అండి. బికాస్ నేను పుట్టింది వెస్ట్ గోదావరి అండ్ పెరిగింది ఈస్ట్ గోదావరి. సో పర్ఫెక్ట్ తెలుగు అమ్మాయికి పర్ఫెక్ట్ కేర్ ఆఫ్ గోదావరి టైటిల్. సో ఐ డోంట్ నో, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ ఐ ఫీల్. అండ్ ఎస్టర్డే వెన్ ఐ కాల్డ్ కృష్ణవంశీ గారు టు ఇన్వైట్ హిమ్, ఆయన అడిగారు టైటిల్ ఏంటి అని. ఐ సెడ్ కేర్ ఆఫ్ గోదావరి. ఆయన ఒకటే మాట అన్నారు, ఇంత ప్లెజెంట్ టైటిల్, మూవీ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ముఖ్యంగా మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ మోహన్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్.
సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ మనకి దగ్గరగా ఉన్నటువంటి ప్రతిరోజు మనం మన ప్రయాణంలో కలిసిన క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. నేను ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. రైటర్స్ డైలాగ్ అంటే ఆయన స్క్రీన్ ప్లే, కథ, డైలాగ్స్ మొత్తం అన్నీ ఆయనే, డైరెక్షన్ కూడా ఆయనే. అంటే ఒక్కొక్క డైలాగు ఆయన మరి ఎలా ప్రిపేర్ అయ్యారో అసలు తెలియదు, కానీ డైలాగ్స్ ఫెంటాస్టిక్ ఇరగొట్టేశారు ఆయన. సో ఇక్కడ నిలబెట్టారండి, అంతే తప్ప నేను మాట్లాడడం ఏం లేదు. కాకపోతే కెమెరామ్యాన్ గారు, ఆర్టిస్టులు అండ్ ఎడిటర్ వీళ్ళందరూ నాకు స్నేహంగా సహాయం చేశారండి ఈ సినిమాకి. మెయిన్ డబ్బు పెట్టింది వాళ్ళిద్దరే, కానీ నేను నాకు ఈ పొజిషన్ ఇచ్చిన మా బాబాయ్ని, మా బొమ్మన సుబ్బారెడ్డి గారిని జీవితకాలం గుర్తుంచుకుంటాను. ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి సార్. థ్యాంక్ యూ. ఒక మా డైరెక్టర్ గారు కథ ఒక చెట్టు కింద చెప్పారు నాకు కథను. ఆ చెట్టు కిందనే కథ ఓకే చేసి తర్వాత ఈ కథకు సంబంధించినటువంటి హీరోను వెతుకులాట్లో మాకు ఒక అద్భుతమైన హీరో దొరికాడు. మా అద్భుతమైన హీరోను ఇచ్చినటువంటి వారి తండ్రి గారు తల్లి గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే మా సినిమాలో హీరోయిన్ శృతి వర్మ అయితేనేమి, దీపు అయితేనేమి, ముఖ్యంగా భరణి గారిని నేను టీవీలో చూసి మరి భరణి గారిని సెలెక్ట్ చేశాను ఈ సినిమాకు. భరణి గారు ఈ పాత్రకు కానీ ఈ సినిమాకి కానీ ఖచ్చితంగా న్యాయం చేశాడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యి కేరళలో షూటింగ్ చేసి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఆడియో ఫంక్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో పనిచేసినటువంటి సుమన్ గారికి, భరణి గారికి, ఇక మా హీరో రోహిత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 100 టన్నుల ఎనర్జీ ఉందాడ. మేము వాడుకున్నది కొంతే, ఇంకా ఎనర్జీ అట్లే మిగిలింది. తర్వాత శృతి వర్మ, దీపు నాయుడు చాలా బాగా చేశారు. అట్లా మధుమణి గారు, ఇంకా ఈ సినిమాలో చేసినటువంటి ఆర్టిస్టులందరికీ, అందరి పేర్లు చెప్పలేకపోయినా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది గోదావరి. ఇక్కడ 31 జిల్లాలు, అక్కడ 13 జిల్లాలు, 44 జిల్లాలకి అనుబంధం ఉన్న కేర్ ఆఫ్ గోదావరి తెలుగు వాళ్ళందరికీ బాగా నచ్చుద్ది. అంతేకాకుండా ఈ సినిమాలో బర్నీ గారి క్యారెక్టరు, మా సుమన్ గారి క్యారెక్టరు చాలా అద్భుతంగా ఉంటుంది. మధుమణి గారు అయితే చాలా బాగా చేశారు. ఆర్టిస్టులు అందరూ, ముఖ్యంగా మా కెమెరామెన్ విజువల్స్ చాలా అద్భుతంగా తీసాడు. మీకు అందరూ చూసి ఉన్నారు. అంత బాగానే కట్ చేసాడు ఎడిటర్ అవినాష్. ఇక నిర్మాతల విషయానికి వస్తే బొమ్మన సుబ్బారెడ్డి గారు, రాజేష్ ఫస్ట్ చాలా ఆత్మీయులు నాకు. బాబాయి కలిసిన తర్వాత ఈ సినిమా ఒక రేంజ్కి వచ్చింది. అలాగే తెర వెనుకుండి రవీందర్ సిరిగిరి గారు మాకెన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి హీరోని ఇచ్చాడు. ఎంత మంచి హీరో అంటే సింగిల్ టేక్ అన్నీ, డైలాగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ ఏదన్నా కూడా సింగిల్ టేకే. అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. ఈరోజు వచ్చినందుకు అండ్ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న అందరు పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్యామిలీ అంటే సినిమా ఫ్యామిలీ అండి, ఈ సినిమాకి మా ఫ్యామిలీ అంతా వీళ్ళే. సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినందుకు, ఎప్పుడు కూడా ఒక న్యూ కమర్ అని ఎప్పుడు చూడలేదు, ఆల్వేస్ హెల్ప్ చేశారు నాకు. అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన డైరెక్టర్ రాజా రామ్మోహన్ గారు అండి. హిజ్ ఎనర్జీ నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఈ క్యారెక్టర్లో చేశాను అంటే ఆయనే ఇన్స్పిరేషన్ అండి. ఆయన ట్రైనింగ్, ఆయన చెప్పిన డైలాగ్ వేరియేషన్ కానివ్వండి, ఏదున్నా చాలా హోంవర్క్ చేసాం మేము. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు నిజంగా చెప్పాలంటే. అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ బొమ్మన సుబ్బారెడ్డి గారు, ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఇంత ఉండడం మీకే చూశానండి. వేరే ప్రొడ్యూసర్స్ రాజేష్ గారు థ్యాంక్ యూ, అండ్ రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్ గారు.